రామ లక్ష్మణ డిపార్ట్మెంట్ దారి కావాలి. దానికి సంబంధించి కలెక్టర్ ఆర్డర్ పంపించడం జరిగింది. లాస్ట్ మంత్ వస్తున్నాను 18 పంపించాను. ఆల్రెడీ ప్రొసీడింగ్ వచ్చింది. మన సర్వే కూడా చేసింది. నేను జస్ట్ 2 days బ్యాక్ న్యూస్ కూడా వచ్చింది. సర్వే చేసింది. కొంచెం మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. తప్పకుండా. చాలా అద్భుతమైన భాగ్యం ఏంటంటే మీకు భక్తి బాగా ఉంటే భగవంతుడు కూడా దిగి వస్తాడు మన గురించి. అంటే అంత అద్భుతమైనటువంటి భక్తి వ్యవహారం. ఇప్పుడు ఇక్కడ మనకి బండి సంజయ్ గారు వారికి శ్రవణ్ గారు కొండగట్టు గిరి ప్రదక్షిణ గురించి తెలియజేయడం జరిగింది. అంతకుముందు కూడా మేము ఒకసారి పాదుకలు అయోధ్యను తీసుకొస్తూ ఆ విషయం చెప్పడం కూడా జరిగింది. ఈసారి అంటే క్రితం నెల 1వ తేదీ నాడు ఈ గిరి ప్రదక్షిణ దారి చాలా దూరంగా ఉంటే కష్టంగా ఉంటుంది అని ఇక్కడ మన లోకల్లో కూడా మన రాజమల్లు కానివ్వండి, మల్లేష్ కానివ్వండి, సీనయ్య కానివ్వండి, ఇంకా దగ్గర దారికి చాలా ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నాన్ని చాలా మెచ్చుకోవచ్చు, దాంట్లో ఏం సందేహం అక్కర్లా. అయితే ఒకటి ఏంటంటే అడవి ప్రదేశం కాబట్టి ఏదైనా జంతువులు ఉంటే తిరిగే వాళ్ళకి ఏమైనా ఇబ్బంది అవుతే రెస్పాన్స్ ఏమిటి అనేది ఒక వాతావరణం. ఇప్పుడు ఓ చెట్టుకి తేనె పట్టు ఉంటుంది. పొరపాటున ఇంతమంది తిరుగుతున్నప్పుడు అవి కనుక బయటపడ్డాయి అనుకోండి, మనం తప్పించుకునే పరిస్థితి ఉండదు. అలాంటి పరిస్థితి రాకూడదు. అది ఆంజనేయ స్వామి చూసుకుంటాడు. కానీ చెడగొట్టే లక్షణంతో ఉండే వాళ్ళకి చెడు బుర్ర ఉంటుంది కాబట్టి అటు కూడా మనం ఆలోచించాల్సిన పరిస్థితి. ఇప్పుడు మనం గిరి ప్రదక్షిణలో కొండ మీదకి వచ్చాం. ఆంజనేయ స్వామి సన్నిధిలో ఉన్నాం. ఆంజనేయ స్వామి సన్నిధిలో ఇదిగో ఈ పేపర్ సంజయ్ గారు కలెక్టర్ గారికి కూడా చెప్పి దాన్ని సర్వే చేయించి ఈ యొక్క వ్యవస్థ ఇంకా అద్భుతంగా చేద్దాం. అంటే వ్యవస్థీకృతం అంటాం కదా, గిరిదక్షిణ దారి ఎట్లా ఉంది, ఇక్కడ లోయలాగా ఉంటే కాస్త మెట్లు కట్టించే అవకాశం, దారి చిన్నగా ఉంటే కొంచెం పెద్దగా చేసే అవకాశం, అలాగే దారి సూచిక అంటాం కదా డైరెక్షన్స్, వాటికి కూడా అవకాశం. ఇలాంటి అనేకమైనటువంటి అక్కడ పరిస్థితి చేయాల్సిన పని ఉంది. అలాంటి పని చేసే విధంగా వారు స్పందించారు. ఇది మనకు సంతోషం. నేను మళ్ళీ అంజన సాక్షిగా చెప్తున్నా, ఎవరైనా గిరి ప్రదక్షిణలో ఏ పార్టీ వాళ్ళు వచ్చినా మేము వాళ్ళ గురించి ఈ గిరి ప్రదక్షిణలో మాట్లాడతాం. నిస్సందేహంగా మాట్లాడవచ్చు కూడా. ఏదైనా వీళ్ళందరికీ మంచి జరిగిందనుకోండి, అంతకన్నా ఆనందం ఏముంటుందండి. అది ఎవరన్నా ఏ పార్టీ వాళ్ళని చేయరు. ఇప్పుడు మన సంజయ్ గారు స్పందించారు. ఈ విషయంలో శ్రవణ్ గారితో పాటు వారి టీం ఇంకా ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ పనిచేసినందుకు ఆ ఆంజనేయ అనుగ్రహం పరిపూర్ణంగా మనస్ఫూర్తిగా కోరుతున్నాం. జై శ్రీరామ్, భారత్ మాతాకి. ఒకే ఒక్క ఉద్దేశం బాగా గుర్తుపెట్టుకోండి. మనకి యోగి ఆదిత్యనాథ్ కూడా ఒక మాట చెప్పారు, కటేగా బటేగాతో కటేగా. మీరు గనక వేరే రకంగా విడిపోయి ఉన్నారా, మిమ్మల్ని వేరే వాళ్ళు సులభంగా టార్గెట్ చేస్తారు. అందుకని కలిసి ఉండడానికి మాత్రమే ఈ గిరి ప్రదక్షిణ. ఈ గిరి ప్రదక్షిణ మేము ఎప్పుడు అడగలేదండి మీరేం చేస్తారని. ప్రతి ఒక్కరిని పరిచయం చేస్తూ ముందుకెళ్ళిపోతా ఉన్నాం. కాబట్టి ఇలాంటి ఒక సామూహికమైనటువంటి కార్యాచరణ ఇప్పుడు దేశానికి చాలా అవసరం అండి. దానికోసం మాత్రమే ఈ గిరి ప్రదక్షిణ, భక్తి గిరి ప్రదక్షిణ మాత్రమే. జై శ్రీరామ్. ధన్యవాదాలు సంజయ్ గారికి, ధన్యవాదాలు మన శ్రవణ గారికి. తప్పకుండా వీలవుతే వచ్చే పున్నమకే మేము మీ ద్వారా ఇన్వైట్ చేస్తున్నాం. ఎందుకంటే వచ్చే పున్నమ విశేషం ఏంటంటే ఇది కార్తీక మాసం, వచ్చేది మార్గశిర మాసం. భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పాడు, మాసానాం మార్గశీర్షోహం అని. నేను మార్గశిర మాసంగా ఉన్నాను అని. అలాంటి మార్గశిర మాసంలో పున్నమ మనం ఈరోజే ఒకసారి డేట్ చూసుకుందాం, వారికి చెప్పేద్దాం. వారు సంజయ్ గారికి తెలియచేయాలి, వారు రావాలి. ఇంకా ఎవరెవరైతే గిరి ప్రదక్షిణలో పాల్గొని ఈ దేవాలయానికి, ధర్మానికి, దేశానికి మంచి చేయాలనుకుంటారో వాళ్ళందరికీ కూడా మేము స్వాగతిస్తూ జై శ్రీరామ్. వచ్చే పుణ్యం డిసెంబర్ 15 తారీఖు ఆదివారం నాడు, డిసెంబర్ 15. ఈరోజు 22వ గిరి ప్రదక్షిణలో వచ్చినటువంటి వారికి మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, అదేవిధంగా
హిందూ మతానికి మనము కట్టుబడి ఉండవలసినటువంటి అవసరం ఉంది. అదే గురువారు చెప్పినట్టు ఏదైతే ఉందో మరి ఈనాడు హిందూ దేవాలయాల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. వాస్తవం కూడా కలిసి ఉంటేనే కలదు సుఖము అన్నట్టుగా మన హిందువుల అందరం కూడా ఏకతాటిగా నిలిచి ఈ కార్యక్రమం చేపట్టవలసినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా అదేవిధంగా మన ఈరోజు 22వ ప్రదక్షిణ అద్భుతంగా ప్రారంభమైంది. వచ్చినటువంటి వారికి దాదాపు హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ 400 మంది పైనే గిరిప్రదక్షిణలో పాల్గొంటున్నారు. ఇంకా ముందర చాలా మంది జాయిన్ అవ్వబోతున్నారు. అవసరం ఉంది. అదే గురువారు చెప్పినట్టు ఏదైతే ఉందో మరి ఈనాడు హిందూ దేవాలయాల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. వాస్తవం కూడా కలిసి ఉంటేనే కలదు సుఖము అన్నట్టుగా మన హిందువుల అందరం కూడా ఏకతాటిగా నిలిచి ఈ కార్యక్రమం చేపట్టవలసినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా అదేవిధంగా మన మొన్ననే సికింద్రాబాద్ లో కూడా ఒక దేవస్థానంలో దాడి జరిగింది. ఇటువంటి కార్యక్రమాన్ని ఖండించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి గురువారం ఏదైతే ఉందో మరి ఈ గిరి ప్రదక్షిణ ఇది 22వది కావచ్చు. మరి 27 కిలోమీటర్లని మళ్ళీ 8 కిలోమీటర్లకు తీసుకురావడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రతి పౌర్ణానికి మరి తండోపతండాలు వచ్చి ఈ చక్కటి కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తూ అదేవిధంగా మరి మన లలిత సేవా ట్రస్ట్ వాళ్ళు కూడా అదిగో చాలా అద్భుతంగా ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవడానికి వచ్చారు. అమ్మా అందరు గట్టిగా ఒకసారి జై శ్రీరామ్. ఎంతమంది వస్తున్నారమ్మా? మనం ఒక 5 నిమిషాలు ఆగుదాం. చెప్పండి. ఎవరి నుంచి వచ్చారమ్మా? గోవిందారం దేశం. ఒక్కరు చెప్పండి. ఎట్లా పట్టుకుంటాం మొదటిసారి ఐదోసారి. మంచినీళ్ళ బావికి అతి దగ్గరలో ఉన్నాము ఇప్పుడు. కొండగట్టు ఆంజనేయ స్వామికి పూజకు వాడే మంచినీళ్ళ బావికి అతి సమీపంలో ఉన్నాం. ఇక దగ్గరికి వస్తున్నాము, వస్తాం. ఇక చూసారా, కనిపిస్తుంది. బావి కచ్చేసాము. ఈ బావి నీళ్ళే ప్రతిరోజు ఉదయం స్వామివారి అభిషేకానికి వాడతారు. ఇక్కడ 2 మాత స్వాములు అడవిలో వంట మంచినీళ్ళ బావి దగ్గర అడవిలో వంట చేసుకుంటున్న మాత స్వాములు మాకు గిరి ప్రదక్షిణలో కలిశారు. జై శ్రీరామ్. చూడండి అడవిలో ఎంత తెల్లగా ఉన్నాయంటే నీళ్ళు. మంచినీళ్ళు అందరూ గిరి ప్రదక్షిణలో దారి మధ్యలో ఉంటుంది కాబట్టి జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. జై బోలో హనుమానికి రామలక్ష్మణ జానకి, రామలక్ష్మణ జానకి. హను కొడియాల వాళ్ళకి ఇస్తే ఉంటారా? ఏ గురుగారు మహా అమృతం స్వామి. ఎంత కమ్మగా ఉన్నాయంటే నీళ్లు, ఫిల్టర్ నీళ్ళు కూడా అన్ని ఔషధాలతో మూడుకున్న నీరు. బావిలో అన్ని చెట్టు ఏర్లు అవన్నీ వాడతాయి కాబట్టి నీళ్లు తాగితే చాలా. ఇదే దారి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై భక్తులకు జయ రామ జయ జయ రామ. ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీరామ జయ రామ జయ
కొండగట్టు గిరి ప్రదక్షిణ దారిలో మావురాల ఎల్లమ్మ కొత్తగా వెలిసింది. ఈ పుట్టలో చెరువు దగ్గర ఇక్కడ చూస్తున్నారా, చెరువు ఉంటుంది ఇక్కడ. ఈ గిరి ప్రదక్షిణలో మనం చెరువు ఉంటుంది. ఆ చెరువు పైన పై భాగంలో గిరి ప్రదక్షిణలో ఎల్లమ్మ తల్లి కొత్తగా వెలిసింది. ఇక్కడ మాతా స్వాములు కూడా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. హర హర మహాదేవ్ శంభో హర హర మహాదేవ్ హర హర మహాదేవ్ శంభో శంకర. ఈ వీడియో మీతో పాటే ఉండకూడదు, చాలా మందికి వెళ్ళాలి. గ్రూప్లో పెట్టండి, గ్రూప్లో పెట్టాను. మన ముందు నుంచి తీసిన వాళ్ళు గ్రూప్. ఓం శ్రీరామదూతాయ నమః నమః ఓం శ్రీరామదూతాయ. ఇట్లా 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 మేము ఈరోజు పౌర్ణమి కార్తీక మాసం గురువు గారితో కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసాం. చాలా బాగుంది. మన చుట్టాలకు స్నేహితులకు చెప్పడానికి ఒక అద్భుతమైనటువంటి అవకాశం. అర్థమైందా? నేను 10 నిమిషాలు ఆగుతా, తొందర పడద్దు. ఎవరి ఫోన్లో వాళ్ళు ఒక ఫోటో తీసుకొని పక్క జరుగుతున్నారు ఫాస్ట్గా. ఒకటే ఫోన్ ఇంకా పోవచ్చు అమ్మడికి దారి దారి లేదు.